ప్రేమ అన్న పదానికి 2 అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మనం మన యొక్క ఆన్లైన్ షాపింగ్ అప్లికేషన్ని పూర్తిగా కంప్లీట్ చేసేద్దాం. మనకి రిమైనింగ్గా మిగిలింది ఏంటి అనుకోనంటే, ఓకే, ఇది మన యొక్క అప్లికేషన్. యాడ్ టు కార్ట్ వర్క్ అవుతుంది. ఓకే, యాడ్ టు కార్ట్ వర్క్ అవుతుంది. రిమూవ్ ఫ్రమ్ ద కార్ట్ వర్క్ అవుతుంది. క్లియర్ కార్ట్ వర్క్ అవుతుంది. ఫైనల్గా ఈ యొక్క సార్ట్ బై ప్రైస్ అదొక్కటే వర్క్ అవ్వడం లేదు, అంతే కదా. సో వీటిని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలనుకోనంటే, ఫస్ట్ 1000 కనిపించాలి, తర్వాత 5000, తర్వాత 20,000 అనమాట. అసెండింగ్ ఆర్డర్లో రావాలి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దాం, వీడియోని పాజ్ చేయండి, మీ ఓన్గా ట్రై చేయండి. ఓకే, ఇది మన యొక్క index.html, ఇది మన యొక్క సార్ట్ బై ప్రైస్ అనమాట. జస్ట్ దీనికి సంబంధించినటువంటి ఒక ఐడి ఇస్తున్నాను. ఓకే, సార్ట్ బై ప్రైస్ అని రాసాను అనమాట. మీ ఇష్టం, నేమ్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో అది script.jsలోకి వస్తున్నాను. మీకు ఏమని చెప్పాను, స్టార్టింగ్లో ఇవన్నీ నేను రెఫరెన్స్గా తీసుకుంటాను అని చెప్పాను కదా. సో అందుకోసం ఇది ఇక్కడ పెట్టాను, సార్ట్ బై ప్రైస్ బటన్ అని రాశాను. document.getElementById. ఓకేనా. సో ఆ యొక్క ఐడి ఏదైతే ఇచ్చానో అది అక్కడ పెట్టాను. ఈ యొక్క రెఫరెన్స్ ఏదైతే వచ్చిందో దాన్ని తీసుకొని వెళ్ళి ఈ చివరిలో ఎక్కడ వదిలి పెడుతున్నాను అనమాట. ఓకేనా. యాడ్ ఈవెంట్ లిజనర్. ఓకే, యారో ఫంక్షన్ వాడుతున్నాను. ఓకేనా. సో ఇందులో మనం ఏం చేయాలి, సార్ట్ బై ప్రైస్ చేయాలి. ఓకే, సో డైరెక్ట్గా మన దగ్గర కార్ట్ ఉంది. ఓకే, ఈ యొక్క కార్ట్ మీద సార్ట్ అని రాస్తాం. ఈ యొక్క సార్ట్ అన్నటువంటి మెథడ్ ఏం చేస్తుంది, డైరెక్ట్గా మన యొక్క అరేని మ్యూటేట్ చేసేస్తుంది. కాబట్టి ఇందులో నుండి వచ్చినటువంటి రిజల్ట్ని మళ్ళీ పెట్టి అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. ఓకేనా. సరే, ఇందులో మనకి కంపారిజన్ ఫంక్షన్ వాడుతున్నాను. ఓకేనా. సో మన యొక్క ఐటెం వస్తుంది. ఓకే, ఫస్ట్ ఐటెం వస్తుంది, సెకండ్ ఐటెం వస్తుంది అనమాట, అంటే ప్రొడక్ట్స్. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకోనంటే, ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి ప్రైస్ అనేది మైనస్ సెకండ్ దాంట్లో ఉన్నటువంటి ప్రైస్ అనమాట. ఓకే, దీనిని రిటర్న్ చేస్తాము. ఓకేనా. సో సార్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్లో చాలా మంది అడుగుతుంటారనమాట. ఓకేనా. సో అది అర్థం చేసుకోవడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు సార్ట్ ఏం చేస్తుంది, డైరెక్ట్గా మన యొక్క అరేని మ్యూటేట్ చేసేస్తుంది. కాబట్టి అరే అనేది అప్డేట్ అయిపోతుంది. అరే అప్డేట్ అయిపోయిన తర్వాత అప్డేటెడ్ రిజల్ట్స్ అనేవి మనం రెండర్ చేయాలి. కాబట్టి ఏం చేస్తాను, రెండర్ కార్డ్ డీటెయిల్స్ అని రాశాను అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, ఐటమ్స్ని యాడ్ చేస్తున్నాను. 3 ఐటమ్స్ని యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ 5000 ఉంది, ఇక్కడ 1000 ఉంది కదా. సార్ట్ బై ప్రైస్. ఓకే, ఏదో ఎర్రర్ వచ్చినట్టుంది, చూద్దాం. సార్ట్ బై ప్రైస్ మీద క్లిక్ చేశాను. ఓకే, ఫెయిల్ టు ఎగ్జిక్యూట్ యాడ్ ఈవెంట్ లిజనర్ ఆన్ ఈవెంట్ టార్గెట్ రిక్వైర్డ్ బట్ ఓన్లీ 1 ప్రెజెంట్. ఓకే, ఇక్కడ చూద్దాం ఎర్రర్ ఎక్కడ వచ్చింది, 152లో వచ్చింది. ఓకే, 152. సో ఇటువంటి బటన్ ఏదైనా ఉందా మన దగ్గర. ఓకే, ఇటువంటి బటన్ ఉంది. ఓకే, బటన్ ఉంది, యాడ్ ఈవెంట్ లిజనర్ రాసాము. సో దీనికి వచ్చేసి ఒక యారో ఫంక్షన్ పంపించాము. ఇక్కడ వరకు బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ చూసారా, ఈ యొక్క క్లిక్ అన్నటువంటి ఈవెంట్ని మనం మర్చిపోయాం అనమాట. అందుకే మనకి ఎర్రర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, ఈ విధంగా మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు చాలాసార్లు ఎర్రర్లు వస్తాయి, తప్పేం లేదనమాట. ఓకే, తప్పులు చేసామనుకునంటేనే మనం నేర్చుకోగలం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 1000 ఉంది, ఇక్కడ 5000, ఇది 20,000. ఇప్పుడు ఇది మనకి పైకి వెళ్ళాలి కదా. ఇక్కడ మీరు చూసారు కదా, ఫస్ట్ 1000, ఈ 5000, 20,000. సో ఇప్పుడు దీనిని రిమూవ్ చేసామనుకోండి, చూసారా, ఫోన్ ఈజ్ రిమూవ్ ఫ్రమ్ ద కార్ట్ సరిపోయింది. ఓకేనా. ఇప్పుడు ఇంకొక దాన్ని యాడ్ చేసామనుకోండి, ఐటమ్ ఆల్రెడీ. ఇప్పుడు చూడండి, ఇది యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ యొక్క 500 అనేది టాప్లోకి వెళ్ళాలి. చూసారా, సార్ట్ బై ప్రైస్ చేశాను. సో అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే మన యొక్క అప్లికేషన్ యొక్క టోటల్ ఫంక్షనాలిటీ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకే, ఇంకొకసారి మనం టెస్ట్ చేసేద్దాం. ఇటు చూడండి, సార్ట్ బై ప్రైస్ వర్క్ అవుతుంది, క్లియర్ కార్ట్ వర్క్ అవుతుంది, ఐటమ్స్ని కార్ట్లోకి యాడ్ చేయగలుగుతున్నాము, రిమూవ్ చేయగలుగుతున్నాము. చూసారా, అన్నీ చేయగలుగుతున్నాం అనమాట. చూసారా, జావా స్క్రిప్ట్ అనేది చాలా 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 ఈజీ. సరే, ఫైనల్గా ఒక్కసారి మనం ఏం చేద్దాం అనుకోనంటే, మన యొక్క కోడ్ని కొంచెం ఆప్టిమైజ్ చేద్దాం. ఓకే, సో జస్ట్ ఏం చేస్తాం అనుకోనంటే, అప్లికేషన్ మొత్తం అయిపోయిన తర్వాత, లేదా అప్లికేషన్ మనం డెవలప్ చేస్తున్నప్పుడు ఈ విధంగా కామెంట్స్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఎలిమెంట్స్ రెఫరెన్సెస్ అని చెప్పేసి ఇది. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే ఇవన్నీ కూడా మన యొక్క ఎలిమెంట్స్ రెఫరెన్సెస్ అనమాట. అలానే ఈ యొక్క ప్రొడక్ట్స్ అరే ఏంటి, డిఫాల్ట్ ప్రొడక్ట్స్, అంతే కదా. డిఫాల్ట్గా మనం ఈ యొక్క ప్రొడక్ట్స్ని తీసుకున్నాం. ఓకే, సో ఆ తర్వాత ఇది మన యొక్క ఎంటీ కార్ట్. ఓకే, మనం ఈ విధంగా ఎంటీ కార్ట్ రాసుకుంటాం. అంటే ప్రతిసారి ఈ విధంగా మనం రాయాల్సినటువంటి అవసరం లేదు, చిన్న వాటికి రాయాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. ఓకేనా. అలానే ఇక్కడ చూడండి, ఈ యొక్క టాప్ నుండి అలాగ వస్తూ ఫస్టే మనం ఏం చేస్తున్నాము, ఇందులో ఉన్నటువంటివి, ఈ యొక్క ప్రొడక్ట్స్ అరేలో ఉన్నటువంటివి డైరెక్ట్గా మనం రెండర్ చేసేస్తున్నాం కదా. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అనుకోనంటే, సింపుల్గా దీనిని ఈ విధంగా రిమూవ్ చేస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నాను అనమాట. ఏమని, రెండర్
ప్రొడక్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి. ఓకే, సో ఈ విధంగా ఒక ఆర్గనైజ్డ్గా ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు ఈ యొక్క ఫంక్షన్ నేను ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క చివరిలో ఒక దగ్గర కాల్ చేస్తానన్నమాట. ఓకేనా, సో మీకు అర్థమవుతుంది. సో చూడండి, సో ఇనీషియల్గా ఏం జరుగుతుంది అనుకోనంటే ఈ యొక్క ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది అనమాట. ఓకే, రెండరింగ్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి. ఓకే, ఒక్కసారి మనకు అప్లికేషన్ వర్క్ ఉందో చూద్దాం. ఓకే, జస్ట్ రీఫ్రెష్ చేశాను, చూసారా మన అప్లికేషన్ వచ్చేసి సేమ్ అలానే వర్క్ అవుతుంది అనమాట. ఎందుకోసం అనుకోనంటే సో ఇది మనం ఇంతకుముందు ఏదైతే రాసామో అవన్నీ నేను ఏం చేశాను అనుకుంటే ఒక ఫంక్షన్లో పెట్టి ఆ యొక్క ఫంక్షన్ని కాల్ చేశాను అనమాట. ఓకేనా, కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఆ తర్వాత ఇది వచ్చేసి మన యొక్క యాడ్ టు కార్ట్ ఫంక్షనాలిటీ అనమాట. ఓకే, యాడ్ టు కార్ట్ అలానే ఇది చూసారా, ఇది మనకి రెండర్ కార్డ్ డీటెయిల్స్ అనమాట. ఈ యొక్క రెండర్ కార్డ్ డీటెయిల్స్ అలానే రెండర్ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఈ రెండింటిని ఏం చేద్దాం, ఈ రెండింటిని ఒక దగ్గర పెట్టుకుందాం. ఓకే, ఈ రెండు ఫంక్షన్స్ పక్క పక్కన ఉంటాయి. ఆ తర్వాత ఇవి మన యొక్క యాక్షన్స్ అనమాట, అంతే కదా. ఓకే, ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇది మన యొక్క యాడ్ టు కార్ట్కి సంబంధించినటువంటి ఫంక్షనాలిటీ, ఇది రిమూవ్ కార్ట్కి సంబంధించినటువంటి ఫంక్షనాలిటీ, అలానే ఇది యూజర్ ఫీడ్బ్యాక్ సంబంధించినటువంటి ఫంక్షన్, అలానే ఇది చూసుకుంటే ఇవన్నీ మన యొక్క లెజనర్స్ అనమాట, అంతే కదా. ఈ రెండు లెజనర్స్ని ఏం చేద్దాం అనుకోనంటే టాప్లో పెట్టుకుందాం. ఓకే, ఎప్పుడు కూడా ఓకే జస్ట్ నార్మల్గా ఓకే ఇవి మన యొక్క ప్రొడక్ట్స్, ఈ యొక్క ప్రొడక్ట్స్ని కింద ఏం చేస్తున్నాను అనుకోనంటే ఈ విధంగా పెట్టాను అనమాట. ఓకే, సో ఇవి మన యొక్క ఇనీషియల్ వేరియబుల్స్, ఆ తర్వాత ఇవి మన యొక్క లెజనర్స్ అనమాట. ఓకేనా, అయితే ఈ యొక్క లెజనర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరు చూసారు ఈ యొక్క యారో ఫంక్షన్ రాసాం కదా, ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, క్లియర్ కార్ట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటివి మనం చేస్తున్నాం కదా. సరే, ఫస్ట్ థింగ్ ఏంటనుకోనంటే ఈ యొక్క కన్సోల్ లాగ్స్ని తీసేసాను అనమాట. ఓకే, ఇది కూడా కన్సోల్ లాగు, ఈ మూడింటిని తీసేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఎప్పుడైతే మనం క్లియర్ కార్ట్ అన్నటువంటి బటన్ మీద క్లిక్ చేస్తున్నామో ఈ మూడింటిని చేస్తున్నాం కదా, అంటే ఈ యొక్క ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం కదా, జస్ట్ ఈ యొక్క ఫంక్షన్ని నేను తీసేసి బయట రాసుకోవచ్చు అనమాట. ఆ విధంగా రాసి ఆ యొక్క ఫంక్షన్ని ఇక్కడ మనం పంపించవచ్చు అనమాట. ఓకేనా, సో నేను ఇక్కడ ఈ విధంగా రాస్తున్నాను, ఫంక్షన్ క్లియర్ కార్ట్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశాను అనమాట. ఆ యొక్క ఫంక్షన్లో ఏం చేస్తాను అనుకోనంటే ఇది చేస్తాను అనమాట. ఓకేనా, సో చూసారా ఈ విధంగా చేశాను. ఇప్పుడు ఈ యొక్క క్లియర్ కార్ట్ అన్నటువంటి ఫంక్షన్ని ఎక్కడ పంపిస్తానమాట. ఓకేనా, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడైతే క్లియర్ కార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తామో ఈ యొక్క ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది, ఇందులో ఉన్నవి జరుగుతాయి అనమాట. ఓకే, ఒకసారి మనం చెక్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి వీటిని యాడ్ చేశాను, క్లియర్ కార్ట్ మీద క్లిక్ చేశాను, అవి క్లియర్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు ఏంటి అనుకున్నట్టే చూడడానికి మనకి బాగుంటుంది, ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేసామో ఈ యొక్క ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది అనమాట. అంతే, సేమ్ అలానే ఇక్కడ కూడా. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, వీటిని తీసేసి ఓకే ఇంకొక ఫంక్షన్ రాసుకుంటున్నాను, సార్ట్ బై ప్రైస్ అని చెప్పేసి. ఓకే, ఈ యొక్క ఫంక్షన్లో ఆ స్టేట్మెంట్స్ రాశాను అనమాట. ఇప్పుడు ఈ యొక్క ఫంక్షన్ ఏం చేస్తాను అనుకోనంటే ఇక్కడ పంపిస్తాను అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి మీరు ఈ విధంగా కాల్ చేయకూడదు, జస్ట్ ఆ రెఫరెన్స్ని పంపిస్తే ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఈ యొక్క ఫంక్షన్ ఈ యొక్క యాడ్ ఈవెంట్ లిజనర్ అన్నటువంటి మెథడే కాల్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, సరే అది ఒకసారి మనం చెక్ చేసేద్దాం. ఓకే, సో కొన్ని ఐటమ్స్ని యాడ్ చేశాను, సార్ట్ బై ప్రైస్ చూసారా సార్ట్ అయ్యింది. ఓకే, సో ఈ విధంగా మనకి ఏంటంటే కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మీరు చూసారా ఇవన్నీ మన యొక్క ఫంక్షన్స్. సో ఈ యొక్క ఫంక్షన్స్ని జస్ట్ ఏం చేస్తాను అనుకోనంటే ఓకేనా, సో ఇవి మన యొక్క ఫంక్షన్స్ కదా, దీని కింద పెడతాను అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే టాప్లో మనకి ఈ యొక్క బటన్కి సంబంధించినటువంటి రెఫరెన్సెస్ ఉన్నాయి, ఆ తర్వాత మన యొక్క వేరియబుల్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఈ రెండు వచ్చేసి మన యొక్క బటన్ క్లిక్ లిజనర్స్ అనమాట. ఆ తర్వాత మిగతావన్నీ ఫంక్షన్స్. ఒక్కొక్క ఫంక్షన్ చూడగా మనకు అర్థమైపోతుంది. ఓకే, ఇది కార్ట్ని క్లియర్ చేస్తుంది, ఇది కార్ట్ని సార్ట్ చేస్తుంది, అలానే ఇది ప్రొడక్ట్ డీటెయిల్స్ని రెండర్ చేస్తుంది, కార్ట్ డీటెయిల్స్ రెండర్ చేస్తుంది, అలానే ఇది యాడ్ టు కార్ట్, ఇది రిమూవ్ ఫ్రమ్ కార్ట్ అనమాట. ఓకేనా, అలానే ఇక్కడ ఈ యొక్క వేరియబుల్ ఉంది కదా టైమర్ ఐడి, సో దీన్ని కూడా మనం టాప్లో పంపించేద్దాం. ఓకేనా, సో దీన్ని కూడా మనం టాప్లోకి పంపించేద్దాం, మేబీ ఇక్కడ పెట్టుకుందాం. సో యూజ్ టు రీసెట్ ది టైమర్. ఓకే, యూజర్ ఫీడ్బ్యాక్ సంబంధించింది కాబట్టి ఈ విధంగా రాశాను అనమాట. సో ఇప్పుడు ఇది చూడగానే మనకి క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో ఆ విధంగా మన యొక్క ఆర్గనైజేషన్ అనేది ఉండాలన్నమాట. ఓకే, ఫైనల్గా చేంజెస్ చేసిన తర్వాత మొత్తం వర్క్ అవుతుందో లేదా అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఓకే ఇప్పుడు చూడండి అంతా కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఓకే ఓకే అన్నీ కూడా ఇప్పుడు కరెక్ట్గా వర్క్ అవుతున్నాయి.
సరే. అయితే ఇప్పుడు మీకొక డౌట్ రావాలి. మరి మొత్తం నీట్‌గా వర్క్ అవుతుంది కదా! ఈ యొక్క అప్లికేషన్ అంతా కూడా మన యొక్క లోకల్ సిస్టమ్‌లో ఉంది కదా! దీనిని పబ్లిక్‌లోకి ఏ విధంగా పంపించగలం? అంటే మనం డెవలప్ చేసినటువంటి అప్లికేషన్‌ని పబ్లిక్ వాళ్ళు ఎలా చూస్తారు? అంటే మన యొక్క వేరే ఫ్రెండ్స్ దీనిని ఏ విధంగా ఉపయోగించుకుంటారు అంటే, దీనిని మనం డిప్లాయ్ చేస్తామనమాట. దీన్ని డిప్లాయ్ చేసి అది పబ్లిక్‌లోకి ఏ విధంగా రిలీజ్ చేయగలము అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా.